హలో ఫ్రెండ్స్, నా పేరు చేతన్. మీరు చూస్తున్నారు గిజ్మో టైమ్స్ తెలుగు. ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం వన్ ప్లస్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి. దాని పేరు వన్ ప్లస్ నాడ్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమింగ్. నార్మల్గా వన్ ప్లస్ ఏం చేస్తుందంటే అసలు నేమ్స్ ఏమి ఉండవు, అన్ని నెంబర్ వైజ్ ఉంటాయి. కానీ ఇది ఒక కొత్త సిరీస్. ఫస్ట్ టైం వన్ ప్లస్ ఒకసారి కొత్త సిరీస్ అప్పుడు ట్రై చేసింది, ఒకటే ఫోన్ వచ్చింది దానిలో. దాని తర్వాత దాన్ని ఎండ్ చేశారు. ఏమన్నారంటే ఓన్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్సే మేము లాంచ్ చేస్తాము, ఫ్లాగ్షిప్ కిల్లర్స్ లాగా. కానీ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఓన్లీ నాట్ ఫ్లాగ్షిప్స్, దాంతోపాటు కొంచెం మిడ్ రేంజ్ కైండ్ ఆఫ్ ఫోన్స్ కూడా లాంచ్ చేస్తే ఒక కాంపిటేటివ్ ఇండియన్ మార్కెట్లో మంచి కొత్త ఆప్షన్స్ దొరుకుతాయని చూసి ఇప్పుడు వన్ ప్లస్ నాడ్ని లాంచ్ చేస్తుంది. 21st రోజు ఈ లాంచ్ అవుతుంది. సో కన్ఫర్మ్ డేట్ అయితే చెప్పేశారు, కానీ కొన్ని డీటెయిల్స్ మనకు కన్ఫర్మ్గా ఇప్పుడు తెలుస్తున్నాయి. ఫస్ట్లీ ఆండ్రాయిడ్ సెంట్రల్ నుంచి మనకు చాలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఆండ్రాయిడ్ సెంట్రల్ని ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆండ్రాయిడ్ సెంట్రల్లో మనకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కెమెరాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఇట్స్ ఎ క్వాడ్ కెమెరా సెటప్. అండ్ ఈ కెమెరా సెటప్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనకు ఇప్పుడు వన్ ప్లస్ 7Tలో చూసిన కెమెరా కాంబినేషన్ సిమిలర్ ఇక్కడ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, దాంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇక్కడ మనకు ఒక క్వాడ్ కెమెరా కాంబినేషన్ లాగా వస్తుంది. ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే వన్ ప్లస్ ఫస్ట్ టైం ఇప్పుడు డ్యూయల్ కెమెరా కాంబినేషన్ సెల్ఫీ కోసం కూడా యూజ్ చేస్తుంది. దానిలో ప్రైమరీ కెమెరా ఏంటంటే 32 మెగాపిక్సెల్ కెమెరా, దాంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో గ్రూప్ సెల్ఫీస్లో కూడా అది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు వన్ ప్లస్ నుంచి వచ్చిన ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే దీనిలో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G అనే చిప్ సెట్ ఇక్కడ పవర్ చేస్తుంది ఫోన్ని. ఈ చిప్ సెట్ మనం ఇండియన్ మార్కెట్లో ఎక్కువ చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే దానిలో మెయిన్ రీజన్ ఏంటంటే అదొక 5G చిప్ సెట్. ప్లస్ దాంతోపాటు ఆ చిప్ సెట్ ఏంటంటే ఒకవేళ యూజ్ అయితే అట్లీస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే 5G మోడమ్ ఏముంటుందో దానికోసమే కొంచెం బ్రాండ్ చిప్సెట్ మేకర్ని పే చేస్తుంది. సో స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ని ఇక్కడ కొంచెం ఎక్కువ పే చేసి ఆ చిప్సెట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ దానిలో 5G ఆప్షన్ ఉంది కాబట్టి అదొక ఎక్స్ట్రా చాయిస్ లాగా ఉంటుంది. అండ్ దానివల్ల ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. సో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అందరూ ఏమనుకుంటున్నామంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 మధ్యలో ఉండొచ్చు. 25 ఉంటే మాత్రం ఒక మంచి ప్రైస్ అది. కానీ 30,000 వరకు కూడా వెళ్ళే ఆప్షన్ ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ సేమ్ ఫోన్ బయట వేరే మార్కెట్స్లో €500 వరకు కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో అట్లీస్ట్ కొంచెం అగ్రెసివ్ అవుదాము అని చూసి వన్ ప్లస్ దీన్ని 25,000 to 30,000 మధ్యలో తీసుకురావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఇంకా వేరే డీటెయిల్స్ అనుకుంటే మాత్రం 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అని సింగిల్ స్టోరేజ్ వేరియంట్ అండ్ సింగిల్ ర్యామ్ వేరియంట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు 4300 mAh బ్యాటరీ కూడా ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు డాట్ ఛార్జ్ 30W సపోర్ట్ ఉండొచ్చు. సో ఆ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ గురించి మనకి ఇప్పటికీ తెలియదు, కానీ అనుకుంటున్నాం 4300 mAh బ్యాటరీతో పాటు 30W ఛార్జింగ్ ఉండొచ్చు. ప్లస్ వన్ ప్లస్ దీన్ని ఏమందంటే వరల్డ్స్ ఫస్ట్ AR లాంచ్ ఈవెంట్. సో ఒకవేళ మీరు ఇంట్లో ఉండి లాంచ్ చూడాలనుకుంటే ఆ రెగ్యులర్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లాంచెస్ కాకుండా AR లాంచ్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని త్రూ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఏరియాలో పాయింట్అవుట్ చేస్తే ఆ యాప్ వాడి అక్కడ మీకు ఫోన్ డైరెక్ట్గా కనిపిస్తున్నట్టు ఉంటుంది. సో ఆ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఈసారి ఇద్దాం అనుకుంటుంది వన్ ప్లస్. సో ఒకవేళ మీరు లాంచ్ చూడాలనుకుంటే 21st రోజు లాంచ్ ఉంటుంది. ప్లస్ ప్రీ ఆర్డర్లో కొంచెం ఆఫర్స్ ఉన్నాయంట. ఇప్పుడు 15th జూలై నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దానిలో ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది, మర్చెండైజ్ కూడా వస్తుందంట, వన్ ప్లస్ మర్చెండైజ్. దాంతోపాటు దోస్ హూ కంప్లీట్ ద పర్చేస్ ఆఫ్ నాట్ బై 31st August, సో వాళ్ళకు సపరేట్గా ఇంకో సెకండ్ గిఫ్ట్ బాక్స్ వస్తుంది. దానిలో వర్జన్ 1 వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి. దాంతోపాటు ఒక ఫోన్ కవర్ కూడా ఫ్రీగా వస్తుంది. సో ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేస్తే మాత్రం ఈ ఆఫర్స్ ఉన్నాయి. ప్రీ ఆర్డర్ చేయకపోతే మీకు ఆ ఫ్రీ బుల్లెట్స్ వైర్లెస్ వర్జన్ 1 దొరకదు, దాంతోపాటు కవర్ కూడా దొరకదు. కానీ స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం వీటికి మనకు డిస్ప్లే గురించి తెలియదు. సో ఉండొచ్చు, AMOLED డిస్ప్లే ఉండొచ్చు, కానీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కూడా ఉండొచ్చు. బట్ మనకు దాని గురించి కన్ఫర్మేషన్ లేదు. తెలిసిన ఫీచర్స్ అయితే ఇవే ఉండే. క్వాడ్ కెమెరా సెటప్, దానిలో ఏ కెమెరా ఏముందో మీకు చెప్పాను నేను. దాంతోపాటు ఒక డ్యూయల్ సెల్ఫీ కెమెరా కాంబినేషన్ ఉండే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G అండ్ 4000 mAh బ్యాటరీ. మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవే. 21st రోజు లాంచ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను 25,000 to 30,000 రూపీస్ ఉండొచ్చు ఈ ఫోన్ ప్రైస్. ప్లస్ ఇవాళే పోకో M2 Pro కూడా లాంచ్ అయింది. అది ఒక మంచి ఫోనే, కానీ కొత్త ఫోన్ ఏం కాదు. అది మనం ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 Pro చూసాను కాబట్టి సేమ్ ఫోనే మనం పోకో M2 Proలో చూస్తాం విత్ కపుల్ ఆఫ్ చేంజెస్, ఎక్కువ చేంజ్ లేకుండే. సో చాలామంది ఈ డౌట్లో ఉండే ఒకవేళ పోకో M2 Proని దీంతో కంపేర్ చేస్తే ఎట్లుంటుంది. యాక్చువల్గా రెండు చాలా డిఫరెంట్ సెగ్మెంట్ ఫోన్స్. సో అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ది స్పెక్స్ అండ్ రూమర్స్ ఏమున్నాయో వన్ ప్లస్ నాడ్ని మనము పోకో M2 Proతో కంపేర్ చేయలేము. వన్ ప్లస్ నాడ్ అనేది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తో పాటు వస్తుంది. అండ్ ఇంకో కన్ఫర్మేషన్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. మీకు అట్లీస్ట్ ఆ రియర్ కెమెరాకి ఒక OIS సపోర్ట్ ఉంది. పోకో ప్లస్ ఆ ఫోన్స్లో మనం ఆ ప్రైస్ రేంజ్లో ఫోన్స్లో మనం ఎక్కువ
ఓఐఎస్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లీస్ట్ మీకు OnePlus Nordలో ఓఐఎస్ సపోర్ట్ కూడా వస్తుంది. సో అది నైట్ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ప్లస్ షేకీ హ్యాండ్స్తో మనం ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ షేక్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాని కొంచెం మూవ్ చేసి మీ షేక్తో పాటు కంపెన్సేట్ చేసి ఒక స్టెబిలైజ్డ్ క్యాప్చర్ తీద్దామని చూస్తుంది. సో OnePlus Nordలో ఆ ఫీచర్ అయితే మీకు దొరుకుతుంది. సో ఇవి మెయిన్ ఫీచర్స్ OnePlus Nord గురించి. మీకు 21st రోజు యాక్చువల్ డీటెయిల్స్ తెలుస్తాయి, కానీ ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ నాకు ఇంకా డీటెయిల్స్ తెలిసినాయి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ డీటెయిల్స్ దొరికితే మాత్రం నేను ఇంకో వీడియో చేసి దాని గురించి ఇంకా మాట్లాడతాను. ఇప్పటికైతే ఇవే మెయిన్ ఫీచర్స్ OnePlus Nordవి. సో ఈ వీడియోని లైక్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గిజ్మో టైమ్స్ తెలుగుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.